నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం వల్ల వచ్చేటువంటి రాజకీయ మార్పులేంటి? అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇమడలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆహ్వానించింది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, నమస్కారం అండి. సో బీసీ లీడర్లకి కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం లేదు అనుకుని ఆయన బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీని వీడారు, బీఆర్ఎస్లో చేరారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్లోనే బీసీ లీడర్లకి సరైన ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకి సరైన ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అనేది వినిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు అసలు మీరు? అంటే కవిత గారు, సరే పొన్నాల లక్ష్మయ్య గారు చేరేటువంటి విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుంటే, అసలు మేము ఉద్యమ నేపథ్యంతో వచ్చినటువంటి పార్టీ. డెఫినెట్గా మా అప్పటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా మా లక్ష్యం అంతా తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు అనేటువంటి ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే కులాల్ని బేస్ చేసుకోను, మతాల్ని బేస్ చేసుకుంటే నిజానికి మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రతిభావంతులు ఉన్నారు, మీరు అన్నట్టుగా బీసీల్లో ఎస్సీ ఎస్టీలో కూడా ప్రతిభావంతులు ఉన్నారు. ప్రతిభ అనేటువంటిది ఇంపార్టెంటే తప్ప కులం పేరు మాత్రమే ఐడెంటిఫై కావడం అనేటువంటిది నిజానికి దేనికి మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. సమాజం ఏం కోరుకుంటుంది రాజకీయ పార్టీల నుంచి అంటే డెఫినెట్గా అభివృద్ధి కోరుకుంటుంది, సంక్షేమం కోరుకుంటుంది, ప్రతిభ ఉన్నట్లయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోరుకుంటుంది, బెటర్ గవర్నెన్స్ కోరుకుంటుంది. అట్లా కాకుండా ఫలానా కులం కాబట్టే ఆయనకి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఏదైతే ఉందో నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం, నిజం కూడా అది సరైనది కాదు అనేటువంటి ఆ మాట బలంగా. అట్లా ఆ నేపథ్యంలో డెఫినెట్గా టీఆర్ఎస్లో సందర్భాన్ని బట్టి అనేక మందికి బీసీలకు కూడా అవకాశాలు వచ్చినాయి, రానటువంటిది ఏం లేదు. రాజ్యసభ విషయానికి వచ్చినప్పుడు బండా ప్రకాష్కి రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా బడుగు లింగయ్య యాదవ్ గారికి రాజ్యసభ సభ్యుడిగా, డి శ్రీనివాస్కి రాజ్యసభ సభ్యుడిగా, కేశవరావు గారికి రాజ్యసభ సభ్యుడిగా. సో ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడ ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి నియోజకవర్గాల్లో ఆ పరిస్థితులను బట్టి అభ్యర్థుల ఎన్నిక అనేది జరుగుతూ ఉంది. సో దాని కొనసాగింపుగా మీరు అన్నట్టుగా పొన్నాల లక్ష్మయ్య గారి గురించి ఒకసారి ఆలోచించుకుంటే, ఆయన దాదాపు 45 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు బై హిమ్సెల్ఫ్ ఆయన ఐడెంటిఫై అయింది, ఒక బీసీ లీడర్గా ఐడెంటిఫై అయింది. ఆయన కూడా ఆయన ఇట్లా ప్రొజెక్ట్ చేసుకున్నాడు ప్రతి సందర్భంలో. ఈవెన్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక బీసీ లీడర్గానే ఎక్కువ ప్రొజెక్షన్ కనిపించింది. మొన్న ఆయన కామెంట్ చేసిన నాడు కూడా నేను ఒక బీసీ నాయకుడిని, నన్ను విస్మరిస్తున్నది పార్టీ అనేటువంటి మాట ఆయన మాట్లాడుకొచ్చిండు. అంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోనేది ఒక పద్ధతిని చేసుకుంటుంటారు. అది వ్యక్తులుగా చూడాల్సిందే మనం, అది ఒక సమాజానికి అంటగట్టడం అనేది నేనేం అంగీకరించాను. ఆ పద్ధతిలో పొన్నాల లక్ష్మయ్య గారి అనుభవము, పొన్నాల లక్ష్మయ్య గారి చతురత కావచ్చు, ఆయన గవర్నర్స్, ఆయన యొక్క ప్రజలకు చేసే సేవ, ఇవన్నీ చూడాలి. కానీ ఆయనను బీసీగా మాత్రమే పరిగణించి బీసీ అయితే మాకు లాభం అవుతుందని చెప్పేసి తీసుకోలేదు. పొన్నాల లక్ష్మయ్య గారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన తెలంగాణ రాగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 3-4 సంవత్సరాలు చేసినారు. ఒక ఎన్ని కూడా కొట్లాడినారు. మళ్ళీ ఈ అంటే 2023 తర్వాత డెఫినెట్గా మేమే వస్తున్నాం, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. వచ్చేటువంటి ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం కూడా ఉండాలి, ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క సలహాలు, సూచనలు కూడా ఉండాలని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు బలంగా నమ్మిండ్రు. ఆయన తెలంగాణలో నిజానికి తెలంగాణ పక్క తెలంగాణ బిడ్డ, తెలంగాణ ద్వారా ఐడెంటిఫై అయినటువంటి తెలంగాణ అనే విషయంలో ఎక్కడ కూడా ఆయన వ్యతిరేకించినట్టు గతంలో ఒక తీరుగా మరి ఇప్పుడు ఒక తీరుగా అని కాదు. అఫ్కోర్స్ సిద్ధాంతంగా కొద్దిగా ఆయన వ్యతిరేకంగా ఉండవచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన ఆ పార్టీలో ఉండవచ్చు, మేము టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఉండవచ్చు. కానీ బై అండ్ లార్జ్ ఆయన మాత్రం తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నేను మీ పార్టీలో చేరుతాను అనేటువంటి అభిప్రాయం వెలువచ్చినప్పుడు ఆయన అభిప్రాయాలనే కాకుండా ఆయన అనుభవాన్ని కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీలకు తీసుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీయే బీసీలకి సరైన స్థానం, సముచిత స్థానం ఇవ్వలేదు అనేది మొన్న రీసెంట్గా వచ్చినటువంటి లిస్ట్లో అర్థమవుతోంది. అందులో హై ప్రయారిటీ ఎలా అయితే తను రెడ్డి కాంగ్రెస్ అన్నాడో అలాగే ఇందులో కూడా 40 స్థానాలకు రెడ్డిలకు ఇచ్చారు. ఇక్కడ బీసీలకు ఎక్కడ ప్రాతినిధ్యం ఉన్నది అనేది బీఆర్ఎస్లో కవిత మీకు చాలా స్పష్టంగా మా
పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక బేస్ లైన్ని ఫ్రేమ్ చేసుకున్నారు. ఏమిటంటే ముందు నుంచి వెళ్ళి ముందేమో 2014లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సీట్లు కేటాయింపులు ఇవన్నీ జరిగినాయి. 2018లో సిట్టింగ్లకే సీట్ ఇవ్వాలని ఒక ప్రామాణికం పెట్టుకున్నారు ఆయన. దాని కొనసాగింపు. అయితే 2014లో ఇచ్చినటువంటి సీట్లు 2018లో గెలిచినారు కదా. సో ఆనాడు ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. ఈయన కులం వాళ్ళకి ఇవ్వలేదు, ఈ మతం వాళ్ళకి ఇవ్వలేదు, ఫలానా వర్గం వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు ఏం రిజెక్ట్ చేయలేదు. 88 సీట్లు గెలిపించినారు. అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లో ఆమోదం వచ్చింది. అట్లా 2018లో వచ్చినటువంటి ఆమోదం కొనసాగింపుగా 2023లో కూడా ఓ పార్టీకి ఒక నిర్ణయం జరిగింది. ఏమిటంటే సిట్టింగ్లకే ఇవ్వాలి అనేటువంటిది. కాబట్టి ఒకసారి ఒక ముగ్గురు నలుగురినో ఎక్కడనో మార్చినట్టున్నారు. కానీ ఓవరాల్గా కుల ప్రాతిపదిక మీద ఎన్నికల ఏది మన వీళ్ళని నిర్ణయించడం జరగలేదు. కాబట్టి అట్లా మనం మొత్తం కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఒక ప్రాతిపదికన నిర్ణయించాలనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నది. వాళ్ళని డిమాండ్ చేయడానికి ఉంది. కానీ మా పార్టీ విధానం ఏంటంటే సిట్టింగ్లకి ఇవ్వాలని. అటువంటిప్పుడు ఇంకా క్వశ్చన్ ఎక్కడిది? అవకాశం లేదు అంటున్నాను. ఈటెల రాజేందర్ కూడా ఇదే అంశం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముదిరాజులను పక్కన పెట్టారు, నేను ఒక్కడే ఉండేవాడిని, ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత ఇంకెవరున్నారు మీకు ఆల్టర్నేట్ అనేది. నిజానికి ఈటెల రాజేందర్ గారిని సమాజానికి పరిచయం చేసింది ఎవరు? ఈటెల రాజేందర్ గారిని ఎల్పీ లీడర్గా చేసింది ఎవరు? ఈటెల రాజేందర్ గారిని మంత్రిగా చేసింది ఎవరు? ఫైనాన్స్ మంత్రిగా చేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. సో ముదిరాజులకు ఐడెంటిటీ దొరికింది కదా. సరే, కాలంతో పాటు ఆనాడు కొన్ని ఆయన పైన ఆరోపణలు ఉండడంతో ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన చెప్తున్నట్టుగా ముదిరాజు బిడ్డ అని, నేను ముదిరాజు బిడ్డని అని ఆయన ఒకవేళ చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ ముదిరాజు బిడ్డకు ఐడెంటిటీ ఇచ్చింది, ఆయనకు ఎక్స్పోజర్ ఇచ్చింది టీఆర్ఎస్ఏ కదా. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఆయన తప్ప ఇంకెవరు కనిపిస్తున్నారు? నేను అందుకంటున్నాను కదా, సిట్టింగ్లకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ముదిరాజులకే కాదు, మీరు ముదిరాజులనే ప్రస్తావిస్తున్నారు. చాలా కులాలు కూడా అవకాశాలు రానటువంటి ఉన్నాయి. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, చాలా పార్టీలలో కూడా నిజానికి బీసీ కులాలు 125 కులాలు ఉంటాయి కదా. అటువంటి సందర్భంలో అందరికీ ప్రాతినిధ్యం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. సందర్భాన్ని బట్టి ఫిట్ అవుతారు. నిజానికి వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పార్టీలు ఇచ్చి వాళ్ళని పల్చన చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం. బీసీలు అని చెప్పేసి వాళ్ళని మేము బీసీలకు ఇస్తున్నామని ఓల్డ్ సీట్లు ఇస్తే ఏం ఉపయోగం అవుతుంది? అది సంఖ్య కోసం మాత్రమే పరిమితం అవుతుంది కదా. ఆ సంఖ్య కోసం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలనుకుంటే వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. మేమేంటో నికార్స్గా మేము చేసేటువంటి పని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. మేము ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆ వర్గం అప్లిఫ్ట్ కావాలి. అట్లా కాకుండా కేవలం మొక్కుబడిగా వాళ్ళకి ఇచ్చినాం కదా అని చెప్పేసి ఓల్డ్ సీట్లో కూడా ఇస్తే మళ్ళీ అన్యాయం చేసినట్టు అవుతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈటెల రాజేందర్ గారికి అవకాశం వచ్చింది, ఒక ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ అని. ఆయనకు అవకాశం వచ్చింది, ఆయనకు అద్భుతమైనటువంటి ఎక్స్పోజర్ వచ్చింది, రాష్ట్ర మంత్రికి కూడా ఆయన పర్ఫార్మెన్స్ కనిపించింది. సరే, కాలంతో పాటు వ్యక్తిగతమైనటువంటి విషయాలతో ఆయన దూరమైనారు, అది వేరు విషయం. అందుకే అంటున్నాను, కేవలం ఫలాని వర్గానికి ఇవ్వాలి, ఫలాని కులానికి ఇవ్వాలి అనేటువంటి అది పెట్టుకుంటే, బెంచ్ మార్క్ పెట్టుకుంటే అది డెఫినెట్గా వ్యక్తిగా ఆయనకు లాభం అవుతుందేమో తప్ప సమాజానికి అంత లాభం అయ్యేది ఏం కాదని నా అభిప్రాయం. సో ఇదే ఆరోపణలతో నీలం ముదిరాజు కూడా అట్లాగే వెళ్ళిపోయాడు కదా, పటాన్చేరు దగ్గర టికెట్ ఆశించాడు. ఎంత ఆరోపణలు ఉన్నప్పటికీ కేవలం అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ అనే దాంట్లోనే ఆయనకి ఇచ్చారు తప్ప మహిపాల్ రెడ్డికి. అంటే ఒకటి ఉంటుందమ్మా, డెఫినెట్గా మేము పెట్టేటువంటి వ్యక్తి, మా అభ్యర్థి గెలవాలనేటువంటి మా ప్రాతిపదిక. ఇంకా అది తప్ప మరొకటి ఉండదు కదా. ఏ పార్టీ కేసీఆర్ మోహన్ చూసి ఓటేయమని అన్నారు. నేనేమంటున్నాను, అభ్యర్థి కూడా డెఫినెట్గా కేసీఆర్ గారు అల్టిమేట్. దాంట్లో ఏం అభ్యర్థి అనేటువంటిది కూడా లేకుండా ఓన్లీ కేసీఆర్ గారిని మాత్రమే చూసి అనేది సాధ్యం కాదు. అభ్యర్థి కూడా డెఫినెట్. అయితే అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు మా పార్టీ సర్వేలు చేయిస్తూ ఉన్నది. డెఫినెట్గా ప్రతి పార్టీ చేసినట్టుగానే మా పార్టీ చేసింది. దాదాపు 5-6 నెలలుగా సర్వేలు చేసినప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులు అస్సలు వీళ్ళు సూటబుల్ కారు, ఇక వీళ్ళతో కష్టమైంది అనుకునేది 5-6 మార్చుకోవడం జరిగింది. కానీ అక్కడ మీరు చెప్పినట్టుగా మహిపాల్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యేకే బెటర్గా ప్రజలు కోరుకుంటున్నట్టు కనిపించింది. సరే, ఆయన సామాజిక వర్గాన్ని ఇంకో సామాజిక వర్గం అట్లా ముడిబట్టి చూడకుండా ఆయనకెందుకో ఎమ్మెల్యేగా పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నది. సరే, మధు ఎక్స్పెక్ట్ చేయడాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సన్యాసం పుచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఏం పనిచేయరు. తప్పకుండా మాకు కూడా ఒక అవకాశం రావాలి, తద్వారా మేము సమాజానికి సేవ చేయాలని చెప్పేసి పనిచేస్తుంటారు.
అదే సందర్భంలో మధు కూడా అడిగినాడు. అడగడం మన బాధ్యత అవుతుంది తప్ప నిలదీయటం తర్వాత ఇవ్వకపోతే మేము పార్టీ మారుతాం అనేటువంటిది ఇది పార్టీలో బాధ్యతగా ఉండడం అనేటువంటిదో లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి పార్టీ కార్యకర్తలాగా నేనైతే అభిప్రాయపడను. డెఫినెట్గా అడగాలి. నేను కూడా చాలా సందర్భాల్లో అడిగినాను. నాకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి నాకు చేజారింది. మరి అటువంటప్పుడు మనం పార్టీని నమ్ముకున్నప్పుడు, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు, పార్టీ ఎదుగుదల కోరుకున్నప్పుడు నీ వ్యక్తిగతంగా నష్టం జరిగిన మరుక్షణం పార్టీ మంచిది కాదని చెప్పేసి మారడం అనేటువంటిదే ఇబ్బందికరమైనటువంటి అంశం అంటా నేను. అట్లా అయితే కర్నె ప్రభాకర్ గారికి ఉన్నంత ఓపిక లేకపోతే పార్టీ మీద ఉన్నటువంటి అంత అభిమానం అందరికీ ఉండాలనేముంది. మీకు 2014లో మిస్ అయింది, 18లో మిస్ అయింది, 23లో మిస్ అయింది, మధ్యలో వచ్చిన బై ఎలక్షన్లో మిస్ అయింది, ప్రతిసారి మిస్ అవుతూ వచ్చింది. దాన్ని ఎలా కంపెన్సేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ఎమ్మెల్సీ ఇస్తే సరిపోయిందా? అదే మీరు అన్నట్టుగా ఆ సందర్భం వరకు మనం అడగటం అనేటువంటిది మన హక్కు. అది పార్టీలో పనిచేస్తున్నప్పుడు హక్కుగా భావించాలి. కానీ ఇవ్వనంత మాత్రాన పార్టీ చెడ్డది అనేటువంటి అభిప్రాయం ఉండేటువంటిది మన క్యారెక్టర్ని కూడా క్వశ్చన్ చేస్తుంది సొసైటీ. ఆ నిమిషం వరకు ఆ పార్టీ మంచిది ఎట్లయితుంది, ఆ పార్టీలో టికెట్ ఇస్తే నువ్వు గొప్పవాడు ఎట్లయితావు, ఒకవేళ నేను టికెట్ రాని మరుక్షణం ఆ పార్టీ చెడ్డది ఎట్లయితుంది, ఆ పార్టీ అధ్యక్షుడు మంచివాడు కాకుండా ఎట్లయితాడు, ఇది డెఫినెట్గా సమాజం చూస్తుంది. అట్లా చూడకుండా మనం టికెట్ రాని మరుక్షణం జెండాని పక్కకు పడేసి జెండాని తగలబెట్టి దిష్టి బొమ్మను తగలబెట్టి పోతున్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు అది కోరుకుంటున్నట్టు అనుకోవాలి తప్ప పార్టీకి లాయల్గా ఉన్నట్టుగా ఉండరని నేను అనుకుంటాను. సో నా విషయానికి వచ్చినప్పుడు నేను అడగడం అనేటువంటి హక్కుగా భావిస్తాను. కానీ కొన్ని ఈక్వేషన్స్ కమ్యూనిటీ ఈక్వేషన్సా లేదు బలంగా నాకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇంకోరికి ఉంది అనిపించినప్పుడు పార్టీ ఇంకోరికి ఇచ్చిందన్నప్పుడు నేను అంతే బాధ్యతగా పనిచేయాలి. అంతే బాధ్యత పనిచేయకపోతే పార్టీలని మనుగడ కష్టం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 119 సీట్లకు నాకు తెలిసి తెలంగాణలో ప్రతి పార్టీకి 1000 నుండి 1500 మంది ఉంటారు. నాకు తెలిసి బహుశా భారతీయ జనతా పార్టీకి అయితే 20,000 15,000 అప్లికేషన్లు వచ్చినాయని చెప్పినారు. 6,000కు పైగా అనేది అఫీషియల్ నెంబర్. 6,000 అన్నారు. వీళ్ళేమో 1000 మంది అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మరి 1000 మంది అప్లికేషన్లు వస్తే ఇచ్చేది 119, మిగతా అందరూ తిట్టిపోతారా? ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీలు ఎట్లా మనుగడ సాధిస్తాయి? అందుకే టికెట్ రాని మరుక్షణం పార్టీలను వీడడం అనేటువంటిది అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోరుకొని మాత్రమే అనుకోవాల్సింది తప్ప ఆ పార్టీకి ఉన్నటువంటి చెడ్డతనం ఏ పార్టీ అయినా కానీ, నేను ఏ పార్టీనైనా అంటున్నాను. ఇవాళ పొన్నా లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీని వచ్చిందనుకోండి, వీడడం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. కానీ ఆయన అనుభవాన్ని తీసుకోవడం అనేటువంటిది మా పార్టీ విధానం. ఆయన అనుభవం మాకు అవసరం కాబట్టి మేము తీసుకున్నాం. సో గతంలో బీఆర్ఎస్ చెందినటువంటి బీసీ లీడర్లే బీసీ డిక్లరేషన్ కోసమో లేకుంటే బీసీలంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య గారితో కలిసి కూడా చేశారు. ఐక్య వేదికగా ఏర్పడాలి, ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నారు. అదేమైంది అక్కడ? మళ్ళీ ఇప్పుడు ఆగిపోయిందా లేకుంటే కంటిన్యూషన్ ఉంటుందా ఎలక్షన్స్ తర్వాత? డెఫినెట్గా బలహీన వర్గాల పట్ల కేసీఆర్ గారికి ఉండే కన్సర్న్ కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన డే 1కి వెళ్ళి కూడా ఇవాళ చూడండి, సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ కులాలు బీసీలే. ఇప్పుడు అందుతున్నటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మెజారిటీగా బీసీలకు కూడా అందుతూ ఉంది ఇవాళ అన్ని రంగాల్లో, ఒక్క రంగం కాదు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇన్స్టిట్యూషనల్గా అంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలని సాధించుకునేటువంటి విషయంలో తప్పకుండా మా పార్టీ బీసీ ప్రజాప్రతినిధుల పరంగా కానీ మా పార్టీ పరంగా లేదు ప్రభుత్వ పరంగా కూడా బీసీ హక్కుల కోసం బీసీలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మా పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి కొంచెం బ్రేక్ 23 అంతే కదా, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ తర్వాత. ఎస్. సో మేము ఎలా చూడొచ్చు ప్రభాకర్ గారిని మరి నెక్స్ట్? అంటే ఒకటమ్మా, నేను ఒక పార్టీ కార్యకర్త. నేను 2001లో పార్టీలో ఒక కార్యకర్తగా ఎమర్జ్ అయ్యి పార్టీ టీఆర్ఎస్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాను. నాకు చాలా అవకాశాలు వచ్చినాయి పార్టీలో. పార్టీ సంస్థాగతంగా నేను చెప్పేది, పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినాను, పార్టీలో కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా పనిచేసినాను, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ఎమ్మెల్సీగా నన్ను నియమించినారు. సరే, కొన్ని ఈక్వేషన్స్ వల్ల మళ్ళీ నాకు ఇవ్వలేకపోవచ్చు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ విప్ ఇచ్చినారు. కానీ నేను ఇష్టంగా కోరుకునేది పార్టీకి పనిచేయడం ఇష్టంగా కోరుకుంటాను. పార్టీకి పనిచేయడంతో పాటు అదనంగా వచ్చేటువంటి ఏదైతే అధికారికపు పదవి ఉందో అది ఆర్నమెంట్, అంటే అప్పటికప్పుడు వస్తుంది పోతుంది అని భావిస్తాను నేను. కానీ పార్టీకి పనిచేయడం మాత్రం నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరంగా పార్టీకి పనిచేయడాన్ని బలంగా ఇష్టపడతాను నేను. ఎందుకంటే అలాంటి వాళ్ళందరం మేము పనిచేస్తేనే, కష్టపడితేనే, లక్షలాది మంది నాలాంటి కార్యకర్తలు కష్టపడితేనే
పార్టీ ఎమర్జ్ అవుతుంది, ప్రజల్లో ఉంటుంది. ఆ పార్టీ పక్షాన గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేస్తారు. ఆ ప్రజాప్రతినిధులు మెజారిటీకి వస్తే ప్రభుత్వం వస్తుంది మాలాంటి వాళ్ళని. కాబట్టి ఒక కార్యకర్తగా పార్టీకి పనిచేయడాన్ని బలంగా నేను ఇష్టపడతాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో నా అవసరం పార్టీకి ఉంటుంది, సమాజానికి ఇంకో అదనపు పదవి ఇవ్వడం ద్వారా ఇంకా లాభం అవుతుందని పార్టీ భావిస్తే నేను అది స్వీకరిస్తాను. రానంత మాత్రాన బాధనైతే పడను. నేను బలంగా అడుగుతాను, దాంట్లో డెఫినెట్గా అడగాలి, అడగకుండా ఉండడానికి లేదు. ఇవ్వనంత మాత్రాన వ్యతిరేకించడం అనేటువంటిది అది సరైంది కాదు సమాజంలో కానీ పార్టీలకు కానీ అనేది నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.